హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వజ్రాల అన్వేషణ కాడికి వెళ్తున్నాము. వజ్రాల అన్వేషణ కాడికి అక్కడ వజ్రాలు ఏరుకునే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నారని చెప్పి మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పుడు వాటర్ అయితే పులిచింతల డ్యామ్లో అయితే వాటర్ ఫుల్గా ఉండి కొంచెం కొంచెం తగ్గుతున్నాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి అని మనం చూద్దామని వచ్చామన్నమాట. ఇప్పుడు ప్రాజెక్ట్ కాడ చూడండి, వాటర్ అయితే మీకు ఫుల్గానే కనిపిస్తున్నాయి కదా. మీకు అక్కడికి వెళ్ళేసి కొంతమంది అక్కడ నీళ్ళు తగ్గిన కాడ కొంతమంది ఉన్నారంట. అక్కడ వాళ్ళని కూడా చూద్దామండి, అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. అక్కడక్కడ నీళ్లు తగ్గి కొన్ని కొండలు అనేవి బయటపడ్డాయి ఫ్రెండ్స్. కొన్ని దెబ్బలు అనేవి బయటపడ్డాయి. మీకు వీడియోలో ఫుల్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగైతే మనం ఇప్పుడు ముందుగా పడవ దగ్గరికి వెళ్దాండి. పడవ కాడికి వెళ్ళి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు అక్కడి నుంచి చెప్తాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 గోపి విఎన్ఆర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వజ్రాల అన్వేషణ కోసం చాలా రోజుల క్రితం వీడియోలు తీసి పెట్టాను. అలాగే ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అనేవి నేను కొన్ని రోజులు ఆపాను. మనం వెళ్ళే ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా నది ఒడ్డులనే నేను వీడియోలు ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు వాటర్ అనేవి ఫుల్గా రావడం వల్ల ఇంతకుముందు నేను వీడియోలు చేయడానికి నాకు అవకాశం లేక నేను కొద్దిగా వీడియోలు అనేది ఆపాను. అలాగే ఈరోజు ఇక్కడ నుంచి మీకు కొత్త అప్డేట్స్ అన్ని రావడానికి నేను వీడియోలు తీయడానికి వచ్చాను. ఇప్పుడు మన ప్రజెంట్ అయితే మన సోమయ్య అనే వాళ్ళ ఊరి దగ్గర కోలూరు ప్రాంతాన్ని దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడిప్పుడే వాటర్ ఫుల్గా ఉన్న వాటర్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్నాయి అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు కొంతమంది కూడా జనం వస్తున్నారు అని చెప్పేసి మనకు సోమయ్య చెప్తున్నాడు. కొంతమంది జనాన్ని కూడా ఆ దగ్గరికి దాటిస్తున్నాడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వాటర్ చూసారా, ఈ వాటర్ కూడా చాలా వరకు ఇంతకుముందు వీడియోలో మనకి వాటర్ ఉండే కాదు, మనం ముందుకు నడుచుకుంటే బైకులు కూడా వేసుకుని వెళ్ళేవాళ్ళం ఈ రూట్లో. ఇప్పుడు వాటర్ అయితే లైట్గా తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా వాటర్ తగ్గే అవకాశం ఉంది. అలాగే మనం వాటర్ తగ్గిన తర్వాత మనం వజ్రాల అన్వేషణకు వచ్చి ఎత్తుక్కుంటే మనకి బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఇటు తిరుపతి సైడ్ నుంచి, నెల్లూరు నుంచి, ఇటు కాకినాడ, రాజమండ్రి సైడ్ నుంచి చాలా దూరం నుంచి శ్రీకాకుళం వాళ్ళు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. అంతంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మన వజ్రాల అన్వేషణ చేయాలంటే, స్టే చేయాలంటే కొంచెం వాటర్ తగ్గిన తర్వాత వచ్చి మనం స్టే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో దగ్గర చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వజ్రాల అన్వేషణకి అయితే వస్తున్నారు. ఒక రోజు పోయి చూసుకుని మళ్ళీ అమ్మనే సాయంత్రం కాలం రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి కొత్త అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ రోజు నుంచి మీకు అప్డేట్స్ అన్నీ నేను ఇస్తూ ఉంటాను వజ్రాల అన్వేషణ గురించి. ఎందుకంటే వాటర్ తగ్గుతున్నాయి కాబట్టి వజ్రాలు వెతుక్కోవడానికి చాలా మంది అయితే జనం వస్తూ ఉన్నారు. కనిపిస్తుంది చూడండి, ఇంతకుముందు ఇక్కడ దాకా ఉండేవి అనమాట, ఆ చెట్లు దాకా ఉండేవి వాటరు. నీళ్లు చూడండి ఎంతవరకు తగ్గుతూ వచ్చినాయో. ఈ పొడవుల దాకా ఇక్కడ దాకా చాలా వరకు తగ్గినాయి. ఈ రీసెంట్గా తగ్గుతూనే వస్తున్నాయి బాగానే వాటరు. నా స్వామి చెప్పినట్టు ఇంకా ఏదన్నా కానీ ఒక 10-15 రోజుల్లో, ఒక 20 రోజుల్లో మొత్తం వాటరు మనం అనుకున్న వరకు తగ్గొచ్చు. పంతులు ఖర్చు అయిన దాకా కూడా తగ్గొచ్చు అనుకుంటున్నాము. కొంచెం టైం పట్టిద్ది ఫ్రెండ్స్. అలాగే మీరు తొందరపడి ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా నీళ్ళు తగ్గిన తర్వాత వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. ఈ దగ్గర ప్రాంతాల వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు పోయే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. మీరు ఇక్కడికి వచ్చి ఉండాలి, స్టే చేయాలంటే కొంచెం వాటర్ తగ్గిన తర్వాత వస్తే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ఫుల్ వీడియో కూడా నేను కొంచెం సోమయ్య వచ్చిన తర్వాత పడవలో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాంతాల్లో ఎలా ఉంది, ఇంతకుముందు మనం తిరిగిన ప్రాంతాలు వాటర్ అట్లా ఉంది. ఆ ఊర్లో కొన్ని డాబాలు కూడా కట్టుండే కదా, ఆ డాబాల్లో కూడా ఇంకా బయటపడ్డాయా లేదా అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఆ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఒక 4 ఉన్నారంటున్నారు. సోమయ్య చెప్తున్నాడు వద్దు రావద్దని ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పినా కానీ వాళ్ళు వచ్చారంట. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు అని చెప్పేసి మేము చూసుకుని వెళ్ళిపోతాం సోమయ్య అని చెప్పి అన్నారంట. సరే అని చెప్పి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు మనకి ఇతను కనిపిస్తున్న సోమయ్య పడవ రిపేర్ చేయించడానికి వచ్చిన ముసలాయన అనమాట. ఆయన అడిగో సోమయ్య, సోమయ్య ఇతనికి చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారంట వస్తా అంటే ఇతనే ఆపుతా ఉన్నాడు. నీళ్లు తగ్గలేదమ్మా అప్పుడే రావద్దని చెప్పినా కానీ కొంతమంది అయితే వచ్చి వెనక తిరిగి వెళ్ళిపోతున్నారంట. ఈ వీడియో చూశాను మీరైనా. ఇప్పుడు నీళ్ళు ఎంతవరకు ఉండి మీకు ఒక
ఈ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన వచ్చింది. చూడండి ఈ వాటర్ అయితే ఎలా ఉండే, ఫుల్గా వాటర్ ఉండే అనమాట. మనం ఇప్పుడు దగ్గర దాపుకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని దెబ్బలు అనేవి కొంచెం ఏంటంటే ఆ పులిచింతలకి వెళ్ళే రూట్ మార్గం అనే అదే బయటపడ్డాయి అనమాట. అక్కడ కొద్ది దెబ్బలు బయటపడ్డాయి. ఆ దెబ్బలు కూడా ఎలా ఉండే ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైంది ఫ్రెండ్స్. మీరు వజ్రాల అన్వేషణకి ఎత్తుకోవడానికి రావచ్చా రాకూడదు అనేది మీకే మీ కళ్ళ కట్టినట్టు నేను చూపిస్తాను. అప్పుడు దాకా రాకుండా ఉంటేనే మంచిదని చెప్పి అనుకుంటున్నాము. ఏదన్నా కానీ ఒక నెల రోజులు ఆగితే నీళ్లు తగ్గే అవకాశం ఉంది. నీళ్ళు అయితే ప్రజెంట్ తగ్గుతూ వస్తున్నాయి. నీళ్లు తగ్గిన తర్వాత మీరు వజ్రాల అన్వేషణకి రావచ్చు. మీకు చూపిస్తున్నట్టు చూడండి. అక్కడ ఇప్పుడిప్పుడే వాటర్ తగ్గుతున్నాయి కాబట్టి చెట్లు కూడా ఎలాగ ఇప్పుడు బయటపడుతున్నాయి అంతేను. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందనేది మీకు ఫుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకే ఒక అవగాహన వచ్చింది, ఒక నాలెడ్జ్ వచ్చింది. మీకు మనం రావచ్చా రాకూడదు అనేది మీకే తెలిసిపోయిద్ది. ఇక్కడ వాటర్ కూడా తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే వాటర్ చూడండి మీకు ఎట్లా కనిపిస్తుంది, బాగా పాసి పట్టిపోయి నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. నీళ్ళకు కూడా ఇబ్బంది. ఈ టైంలో వస్తే కొన్ని రోజులు ఆగి ఒక నెల ఆగి వస్తే మీకు చాలా బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా వాటర్ ఎలా ఉండి. కొద్ది ఎండ బాగా ఎక్కువ కాసి పాసి అనేది మొత్తం ఇరిగిపోద్ది అని చెప్తున్నాడు స్వామి కూడా. మనకు కనిపిస్తున్న రూట్ ఇది బస్సు మార్గం, పులిచింతలకు వెళ్ళే బస్సు మార్గం రూట్ మార్గం అనమాట. చూడండి అదే బయటపడింది. అక్కడక్కడ కొద్దిగా దిబ్బలు కూడా బయటపడ్డాయి. అవి కూడా మీకు చూపిస్తాను పడవ దిగెళ్ళిన తర్వాత. చూస్తున్నారు కదా ఈ పడవలో మనం అక్కడ పెట్టేసి మనం ఇట్లా వచ్చాము. ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఎట్లా రాళ్ళు ఉండేయో. ఈ రాళ్ళలో మనం ఎతకాలంటే కొంచెం కష్టమేను. కొద్దిగా నీళ్ళు అయితే తగ్గితే బాగా ఎత్తుక్కోవడానికి మనకు అవకాశం ఉండిద్ది అని చెప్పి అనుకుంటున్నాము. మనకి అంతగానో చెట్లు కనిపిస్తున్నాయి కదా, అలాంటి గుబురులో కూడా కొండ సిలువలు ఉండే అవకాశం ఉండిద్ది. గతంలో ఇంతకుముందు కూడా కొండ సిలువలు ఉన్నప్పుడు కూడా ఆ పాములు చంపారు కొంతమంది. ఇలాంటి తక్కువ ప్లేసులు మనం పోయి ఆ చెట్ల కాడ ఎత్తుక్కోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇది చూసారా, ఇది అదొక మనకు కనిపించిన రాయి కిలోమీటర్ల రాయి అనమాట. ఇది బస్సు మార్గం, బస్సులు నడిచే రూట్ మార్గం, పులిచింతలకు వెళ్ళే మార్గం అనమాట. ఇలాంటివి కొద్ది పెద్ద పెద్ద దెబ్బలు బయటపడ్డాయి. మనం కొంచెం ముందుకెళ్తే కూడా మీకు చిన్న దెబ్బలు కూడా చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూడండి ఇవి తూవారు అనమాట, రీసెంట్గా తూవారంట. ఇవి చూపిస్తున్నారు స్వామయ్య.
సోమయ్య ఈ ఎండకి ఉండలేక పోయి ఆ చెట్టు కింద పడుకున్నాడు. కొద్దిసేపు నేను వీడియో తీసుకొచ్చిన దాకా ఉండి సోమయ్య అంటే ఉన్నాడు అనమాట. ఆ చెట్టు కింద పడుకుని ఉన్నాడు. నేను మొత్తం పోయి తిరిగి వచ్చాను. చూడండి ఈ ప్లేస్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది కదా. ఇలాంటి రాళ్ళ రప్పల్లో మనం వచ్చి ఎత్తుక్కోవాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంది. కొన్ని దెబ్బలు కూడా ఇసుక దెబ్బలు కూడా ఉన్నాయి అనమాట. కాకపోతే ఇంకా వాటర్ తగ్గిన తర్వాత మనం ఎత్తుక్కోవడానికి వస్తే చాలా బెటర్ అని చెప్పి నా ఆలోచన. మీరే చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ చూడండి మొత్తం రాళ్ళు దిబ్బలే ఉన్నాయి అనమాట. ఇసుక దిబ్బలు అనేవి మనకు బయట పడితే ఎత్తుక్కోవడానికి కొద్దిగా తవ్వుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. ఇలాంటి రాళ్ళల్లో ఎత్తుక్కోవాలన్నా కూడా కొంచెం కష్టమేను. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి వెనక పక్క కొన్ని చెట్లు కనిపిస్తుంది చూడండి, అట్లాంటి గుబురులో కూడా మనం ఎత్తుక్కోవడానికి ఉండటానికి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన. ఎందుకంటే కొండ శిలువలు ఉండే ప్రాంతం ఇది, కొండ ఎక్కువగా. అలా అని చెప్పి నేను రావద్దని నేను చెప్పను, అది మీ ఇష్టం. కాకపోతే నేను చెప్పాల్సిన నా జాగ్రత్తలు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో. ఇలాంటి దిబ్బలే బయటపడింది. అక్కడ చెట్టు అది బీరకాయ చెట్టు అంట. అక్కడ బీరకాయలు కూడా ఈ మంచిగానంట. అతను కోసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ వజ్రాల అన్వేషణ కోసం వచ్చిన అతను ఆ బీరకాయలు కొద్దిగా ముదిరిపోయినవి ఉండి, లేతకాయలు ఉండి కాయలు కోసుకోవడానికి అని చెప్పి వెళ్ళాడు, కోసుకుంటున్నాడు. అలాంటి తినే పదార్థాలు కూడా దొరకొచ్చు ఈ ప్రాంతంలో. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఈ ప్రాంతంలో కొండ చెరువులు ఉంటాయి అని చెప్పి కొంతమంది చెప్పారు, కొంతమంది కూడా చూశారన్నమాట. మనకి కనిపిస్తున్నాయి కొన్ని డాబాలు చూడండి, బాగా దూరంగా కనిపిస్తాయి. అక్కడైతే కొద్దిగా డాబాలు బయటపడ్డాయి అనమాట. కొన్ని అక్కడికి ఒక 20 రోజుల్లో ఏదన్నా కానీ ఒక నెల అయితే మనకి అక్కడికి వెళ్ళే అవకాశం, పులిచింతల అనే గ్రామానికి కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. చూస్తున్నారు కదా లైట్గా కనిపిస్తుంది కొండంచున. ఆ డాబాలు కూడా ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇగో బీరకాయలు కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇలాగా అక్కడక్కడ కొన్ని చెట్లు ఉండి ఆ చెట్లు కాయలు కోసుకొని వీళ్ళు కూరగాయలు వండుకుంటున్నారు. ఇక్కడ కూరలు వండుకుంటున్నారు. ఈ చెట్టు మొత్తం అదేనమాట. అవి కనిపిస్తున్నాయి కదా.
వీటిలో కొన్ని ముదిరిపోయినవి ఉన్నాయి అంటున్నారు, లేతకాయలు కోసుకుంటున్నారు. అతనే అన్నమాట కోసుకుంటున్నాడు. అక్కడ మొత్తం అల్లకపోయి ఉంది. కాకపోయినా మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్కి వస్తే, ఎందుకంటే మనకు తెలియని ప్లేస్ కాబట్టి ఎక్కడ ఏం పాములు ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. మీరు ఒక నెల తర్వాత వచ్చినా కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకా అటు లోపలికి ఎందుకులే. గతంలో మనం ఇంతకుముందు వీడియోలు తీసినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడికి కోతులు అనేవి తక్కువ ఉండే, అసలు కోతులు అనేవి కనిపించేవి కాదు. ఇప్పుడైతే విపరీతంగా కోతులు తెగ ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు అన్న బయటపడితే మీకు కంటైనర్లో కోతులు వదిలేసి వెళ్ళిపోయారు. డాబాల కాడికి పోయి ఉండొచ్చు. రోడ్డు బయటపడితే ఆ డాబాల కాడ ఉండొచ్చు. అక్కడ కొల్లూరు కాదు, అది పులిసింతలా. బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, అదే పులిచింతలు అనమాట. మనకి అక్కడక్కడ డాబాలు కొన్ని బయటపడి కనిపిస్తున్నాయి చూడండి. అదే పులిచింతల. ఆ పులిచింతలకు వెళ్ళే రోడ్డు మార్గం ఇదేను మనం చూపించేది అనమాట. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. కొంతమంది లైక్ చేస్తున్నారు. నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉండిద్ది. నేను చాలా కష్టపడి ఈ వీడియోలు తీస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి చెప్తూ ఉంటాను. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో తీశాను మీకోసం, నా కోసం, అందరి కోసం. ఇది చాలామందికి ఉపయోగపడిద్ది. మీకు కొత్త విషయాలు చూస్తున్నారు కదా, వాటర్ చూడండి. ముందుకు ఇంకా మనం పోయేకుంది. ఆ తాడి చెట్లు కూడా మీకు చూపిస్తూ ఉంటాను. తాడి చెట్లు కూడా ఎంతవరకు మునిగిపోయి ఉంది. ఆ తాడి చెట్లు కూడా పూర్తిగా మనకి బయటపడాలా. అవి పొలాల్లో ఉండే తాడి చెట్లు అనమాట. అప్పుడు పూర్తిగా మనకి అవి కూడా బయటపడితే చాలా వరకు మన వజ్రాలు అన్వేషణ చేసుకోవడానికి పంతులు గారి పొలం అనేవి కూడా మనకి బయటపడతాయి. అప్పుడు మనం వెతుక్కోవడానికి కూడా మనకి ఇబ్బందికరంగా ఏముండదు, వెతుక్కోవచ్చు. అలాగే మనకి వాటర్ కూడా ఇక్కడ కొన్ని శలం గుంతలాగా గుంతలు తీసుకుంటే వాటర్ అనేవి కూడా ఓరుతాయి. అప్పుడు మనకి నీళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. గతంలో చాలా వీడియోలు నేను పెట్టాను. అలాగే ఆ వీడియోలు కూడా చెక్ చేసుకుని చూస్తూ ఉంటే మీకు కొత్త వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుద్ది. మనం